This is Chandini. Welcome back to my channel, Chandini English Teaching. Today is our topic easy questions and answers in Telugu and also in English. Before going to the topic, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానేది క్వశ్చన్ మరియు ఆన్సర్. తెలుగులో ఏ క్వశ్చన్ అడుగుతామో దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేది మీకు ఈ వీడియోలో చాలా ఈజీగానే నేర్పిస్తాను బిగినర్స్ వాళ్ళ కోసం. సో టైం వేస్ట్ చేయకుండా నా ఎక్స్ప్లెనేషన్ అయితే చూసేద్దాము. కమ్ ఫస్ట్, వై ఆర్ యూ లాఫింగ్? వై ఆర్ యూ లాఫింగ్? ఎందుకు నువ్వు నవ్వుతున్నావు తెలుగులో. దానికి ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ ఐ ఆమ్ హ్యాపీ. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. బికాస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు తెలుగులో. దానికి ఆన్సర్ ఐ ఆమ్ రీడింగ్ స్టోరీస్. ఒకవేళ మనం ఆ సందర్భంలో న్యూస్ పేపర్ చదువుతుంటే ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఐ ఆమ్ రీడింగ్ బుక్స్, ఇలాంటివన్నీ చెప్పచ్చు. ఓకేనా. థర్డ్ పాయింట్, వేర్ డూ యూ లివ్? వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని తెలుగులో. ఇంగ్లీష్లో ఆన్సర్ ఐ లివ్ ఇన్ బెంగళూరు. నేను బెంగళూరులో ఉంటున్నాను. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ? ఐఎమ్ ఏ స్టూడెంట్. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ ఏ స్టూడెంట్. తెలుగులో నేను విద్యార్థిని. ఫిఫ్త్ క్వశ్చన్, వెన్ విల్ యూ గో? వెన్ విల్ యూ గో? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? దానికి ఆన్సర్ ఐ విల్ గో బై ఫ్రైడే. ఐ విల్ గో బై ఫ్రైడే. నేను శుక్రవారం వెళ్తున్నాను. సిక్స్త్ క్వశ్చన్, హౌ ఓల్డ్ ఆర్ యూ? నీకు వయసు ఎంత? హౌ ఓల్డ్ ఆర్ యూ? తెలుగులో నీకు వయసు ఎంత? దీనికి ఆన్సర్ ఐ ఆమ్ 20 years ఓల్డ్. మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మీ ఏజ్ ఒకవేళ 25 అనుకోండి, ఐ ఆమ్ 25 years ఓల్డ్. మీ ఏజ్ ఒకవేళ జస్ట్ 10 years 11 years, మీ ఏజ్ ఎంత ఉంటే అంత మీరు ఆ నెంబర్ని యాడ్ చేసి ఈ సెంటెన్స్ అయితే చెప్పాలి. ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ అంటే మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత యాడ్ చేసుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, ఆర్ యూ హ్యాపీ? నువ్వు సంతోషంగా ఉన్నావా తెలుగులో. దానికి సమాధానం ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. అవును, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఎయిత్ క్వశ్చన్, వై ఆర్ యూ క్రయింగ్? వై ఆర్ యూ క్రయింగ్? బికాస్ ఐ ఆమ్ అప్సెట్. ఎందుకంటే నేను బాధలో ఉన్నా. వై ఆర్ యూ క్రయింగ్ అంటే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు. బికాస్ ఐ ఆమ్ అప్సెట్, ఎందుకంటే నేను బాధలో ఉన్నా. నైన్త్ క్వశ్చన్, క్యాన్ యూ ఇయర్ మీ? క్యాన్ యూ ఇయర్ మీ? మీకు వినిపిస్తుందా నేనేం చెప్తున్నాను అని. అర్థమవుతుందా? క్యాన్ యూ ఇయర్ మీ, మీకు వినిపిస్తుందా నేను ఏం చెప్తున్నాను అని. దానికి ఆన్సర్ ఎస్ ఐ ఆమ్, ఎస్ ఐ కెన్ ఇయర్ యూ. ఇన్ తెలుగు అవును, నాకు వినపడిస్తుందా అని. 10th క్వశ్చన్, వేర్ ఆర్ యూ? వై సో లేట్? ఐ రిపీట్, వేర్ ఆర్ యూ? వై సో లేట్? ఎక్కడున్నావు? ఎందుకు ఇంత లేట్ తెలుగులో. దానికి ఇంగ్లీష్లో ఆన్సర్ ఐ ఆమ్ ఇన్ ట్రాఫిక్, సో ఐ ఆమ్ లేట్. నేను ట్రాఫిక్లో ఉన్నాను, దానికోసమే లేట్ అయ్యింది. ఓకే. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ ఇన్ ట్రాఫిక్, సో ఐ ఆమ్ లేట్. అండ్ 11th క్వశ్చన్, హూ హ్యాస్ రిటర్న్? హూ హ్యాస్ రిటర్న్? ఎవరు రాశారు తెలుగులో. స్టూడెంట్స్ ఆర్ రిటర్న్. ఇన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఆర్ రిటర్న్, విద్యార్థులు రాశారు. హూ హ్యాస్ రిటర్న్, ఎవరు రాశారు, విద్యార్థులు రాశారు. స్టూడెంట్స్ ఆర్ రిటర్న్. 12th క్వశ్చన్, విచ్ ఈస్ మిస్సింగ్? ఏది పోగొట్టుపోయింది. బుక్స్ ఆర్ మిస్సింగ్, పుస్తకాలు పోగొట్టుపోయారు. 13th క్వశ్చన్, ఇట్స్ ఏ లాస్ట్ క్వశ్చన్. ఓకే. టు హూమ్ డూ యూ వాంట్ టు గివ్? మీరు ఎవరికి ఇవ్వాలి. దీనికి ఆన్సర్ ఐ వాంటెడ్ టు గివ్ ఫర్ మై బ్రదర్.
నేను మా అన్నకి ఇవ్వాలి. సో ఇలాంటివి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ దానికి తగ్గంగా తెలుగులో కూడా అలాగే ఉంటాయి. కానీ నేను కొన్ని ఫ్యూ సెంటెన్స్ మాత్రమే నేను ఆ వీడియోలోకి తీసుకొని మీకు ఇలా టీచింగ్ అయితే ఇస్తున్నాను. సో ఇలాగే నా ప్రతి ఒక్క సెంటెన్స్ మీరు ఫాలో అయితే ఆల్మోస్ట్ ఒక 90% వరకు మీరు బేసిక్ స్పీకింగ్ ఇంగ్లీష్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇలాంటి సెంటెన్స్ మరి కొన్ని మీకు నోటిఫికేషన్గా రావాలి నా వీడియో తరపున అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.